బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. పలువురు జిల్లా కీలక నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జైనద్ జడ్పీటీసీ సభ్యురాలు అరుంధతి, బీఆర్ఎస్ జైనద్ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి సహా పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడే గజేందర్ ఆధ్వర్యంలో వీరంతా కాంగ్రెస్లో చేరారు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమితులైన మంత్రి సీతక్క పార్టీ బలోపేతం, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ద్వారా కీలక నేతలను పార్టీలో చేర్చుకునే ఆపరేషన్ కొనసాగుతుంది. మంత్రి సీతక్క, కంది శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలు ఫలించడంతో బీఆర్ఎస్ జిల్లా సీనియర్లు గులాబీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. పలువురు జిల్లా కీలక నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జైనద్ జడ్పీటీసీ సభ్యురాలు అరుంధతి, బీఆర్ఎస్ జైనద్ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి సహా పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ఆధ్వర్యంలో వీరంతా కాంగ్రెస్లో చేరారు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమితులైన మంత్రి సీతక్క పార్టీ బలోపేతం, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ద్వారా కీలక నేతలను పార్టీలో చేర్చుకునే ఆపరేషన్ కొనసాగుతుంది. మంత్రి సీతక్క, కంది శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలు ఫలించడంతో బీఆర్ఎస్ జిల్లా సీనియర్లు గులాబీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరారు.